మంచిది ప్రియులారా, ఈనాటి పునర్దినాన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చినటువంటి సంగమునకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా మన జీవితాలకు ఏ మాటలు అయితే అవసరమో ఆ మాటలు మనందరం కూడా నేర్చుకుందాం. అలాగనే దేవుడిస్తున్నటువంటి ఆయుష్ని, ఆరోగ్యాన్ని మనము మన యొక్క ఆలోచన నిమిత్తం మనం ఉపయోగించుకోనకుండా దేవుని కొరకు కూడా ఉపయోగించాలని, దేవుళ్ళో మన కుటుంబాన్ని మనమందరం దేవుళ్ళో కొనసాగాలని, మన ఆయుష్ని, ఆరోగ్యాన్ని కూడా దేవుళ్ళో ఉపయోగించాలనేటువంటి ఆలోచన కూడా మనందరికి ఉండాలి. అలాగే సంఘానికి వస్తున్నటువంటి మనం కూడా, మందిరంలో ప్రవేశిస్తున్నటువంటి మనందరం కూడా ఎలా ప్రవేశించాలి అనేది ఒక మాట చూసుకుందాం. మనం కృతజ్ఞతాస్తుతులకు సంబంధించి 95వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, చూడండి. కీర్తన 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. దేవుని యొక్క సన్నిధానానికి ఎలా రావాలంట? మనం కృతజ్ఞతాస్తుతులతో రావాలంట. అంటే ఎవరయ్యా రాలేరు దేవుని సన్నిధానానికి? అంటే ఎవరైతే భూమి మీద జీవించినంతకాలం జీవించి ఎవరైతే మరణిస్తారో వాళ్ళు రాలేరు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి జీవాన్ని తీసుకొని మనం మందిరంలోకి వస్తున్నాం కాబట్టి, దేవుడిని ఆరాధించడానికి వస్తున్నాం కాబట్టి, మరి ఎలా రావాలంటున్నాడంటే దేవుడు ఇక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రావాలి. మీరు ఇక్కడ వచ్చి కూర్చుంటున్నందుకు ఇది మా మీద మీరు చూపించినటువంటి దయ కాబట్టి మీకు కృతజ్ఞతాస్తుతులే అనేటువంటి భావనతో రావాలంట. మనం అలాంటి భావన లేకుండా రాకూడదని చెప్తున్నాడు. సరే, వచ్చినటువంటి మనం ఏం చేయాలంటున్నాడు ఇక్కడ? కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదుము. మరి కీర్తనలు పాడుతున్నావా? మనస్ఫూర్తిగా పాడుతున్నావా కీర్తనలు? ఇది అందరూ పాడుతున్నారు కాబట్టి పాడుతున్నావా, లేకపోతే మన మనసుతో ఏకీభవించి పాడుతున్నావా? మనం మళ్ళీ పాడకపోతే ఏమని అనుకుంటారేమో, నోరు కదిలేయకపోతే ఏమని అనుకుంటారేమో అనే విధానంలో ఉన్నావా? అలా ఉండకూడదు. దేవుడి సన్నిధానంలో కృతజ్ఞతాస్తుతులు మనస్ఫూర్తిగా చెల్లించాలి. పాడేటువంటి కీర్తనలు కూడా ఎలా పాడాలంటే మనస్ఫూర్తిగా పాడాలి, ఆనందంతో ఉండాలి, సంతోషంతో ఉండాలి, మనసంతా ఉల్లాసంతో ఉండాలి. మనసు నిండా బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు ఇవన్నీ పెట్టుకొని వచ్చి మనం ఇక్కడ కూర్చొని మనం పాడినా కానీ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా కానీ ఉపయోగం ఉండదు. కాబట్టి ఇక్కడ 2 విషయాలు తెలియజేస్తున్నాడు దేవుడు. దేవుని సన్నిధానానికి వచ్చేటువంటి మనందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రావాలంటున్నాడు. ఇంకేమంటున్నాడు? కీర్తనలు పాడుచు, ఆ పాడేటువంటి కీర్తనలు కూడా ఎలా పాడాలంటే సంతోషగానంతో పాడుతూ ఉండాలి. మనం పాడేటువంటి పాటలు అనేవి చాలా సంతోషంగా పాడుతూ ఉండాలి. అలా పాడుతూ అలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే దేవుడు అవి అంగీకార యోగ్యంగా ఉంటాయి. కానీ ఏదో ఆదివారం వచ్చింది కదా అని వచ్చి మనం ఇక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన, ఏదో పాడాలదిగా వచ్చింది కాబట్టి, సమయం వచ్చింది కాబట్టి, పాడమన్నారు కాబట్టి పాడేటువంటి పాటల్లో కూడా మనకి జనాలకి సంతోషకరంగా, ఆనందకరంగా పాడుతున్నామని కనబడినా కానీ దేవుడికి మన మనసు అనేది దేవునికి దగ్గరగా లేకపోతే ఎన్ని పాటలు పాడినా కానీ ఉపయోగం లేదు అని ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని సన్నిధానానికి వచ్చేటప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు అనేవి చెల్లించుకుంటూ రావాలంటున్నాడు. వచ్చినటువంటి మనం కూడా కీర్తనలు చాలా సంతోషంతో పాడమంటున్నాడు. బాధతో పాడమంటున్నాడా? కాదు, చాలా సంతోషంతో పాడాలంట. ఎందుకంటే ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నామంటే ఇక్కడికి వచ్చి కూర్చోలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ లోకంలో, ఈ ప్రపంచంలో. కానీ మరి దేవుడు మనకే ఇచ్చాడు. ఎందుకు ఆ అవకాశం అంటే మన మీద ప్రేమ ఉంది ఆయనకి. నీ ద్వారా ఏదో ఒక ఉపయోగం ఉంది ఆయన వల్ల. నువ్వు సంతోషపడుతూ నీ సంతోషం ద్వారా దేవుడు మహిమపరచబడాలనుకుంటున్నాడు. కాబట్టి మనందరం కూడా అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాతగా మనం వాక్య భాగంలోనికి ప్రవేశిద్దామండి. ఈరోజు మనందరం కలిసి ఒక చిన్న వాక్య భాగాన్ని ఆలోచన చేద్దాం. అదేంటంటే, అంశం ఏంటంటే
మన భక్తి పుట్టించేటువంటి ధైర్యం. మన భక్తి పుట్టించేటువంటి ధైర్యం. అంటే ఇక్కడ ధైర్యం కూడా 2 రకాలు ఉన్నాయి. ధైర్యాల్లో కూడా 2 రకాలు ఉన్నాయి. దేవుని వలన వచ్చేటువంటి ధైర్యం వేరు, మనకున్నటువంటి అవసరాలను బట్టి, మనకున్నటువంటి ఆస్తుల అంతస్తులను బట్టి ఉండేటువంటి ధైర్యం అదొక రకం. మొత్తంగా ఎన్ని రకాలు ఉన్నాయంటే 2 రకాలు ఉన్నాయి. దేవుళ్ళలోకి రాకముందు భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి మనం దేన్ని బట్టి ధైర్యంగా ఉంటాం, దేన్ని బట్టి ఆనందంగా ఉంటామంటే మనకు కలిగినటువంటి ఆస్తిని బట్టి. మనకు కలిగినటువంటి ఆస్తిని బట్టి మనం ఎలా ఉంటాం? చాలా ధైర్యంగా ఉంటాం మనం. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా కానీ దాన్ని మనం ఎదుర్కొనగలిగేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి మనం ఎలా ఉంటామంటే చాలా ధైర్యంగా ఉంటాం. ఇంకా ఏ విషయాల్లో మనం ధైర్యంగా ఉంటాం? మనకున్నటువంటి పదవిని బట్టి మనం చాలా ధైర్యంగా ఉంటాం. దేన్ని బట్టి? మనకున్నటువంటి పదవిని బట్టి మనం చాలా ధైర్యంగా ఉంటాం. అలాగే మనకు తెలిసిన వాళ్ళు కూడా ఏదన్నా మంచి పొజిషన్లో ఉన్నారనుకోండి, వారిని బట్టి కూడా మనం ధైర్యంగా ఉంటాం. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని బట్టి ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే మేము ముసలిలో అయిన తర్వాత మా పిల్లగాడు మమ్మల్ని చూసుకుంటాడు చాలా జాగ్రత్తగా అనేటువంటి ధైర్యం కూడా తల్లిదండ్రులు కలిగి ఉంటారు. పిల్లలు కూడా తల్లిదండ్రుల మీద ధైర్యం కలిగి ఉంటారు. ఎందుకు? మా తల్లిదండ్రులు మమ్మల్ని బాగా చదివిస్తారని. ఇదేంటిదంటే లోక సంబంధమైనటువంటి ధైర్యం. ఈ ధైర్యానికి ముగింపు అనేది ఏంటిదంటే మరణం తర్వాత ఏమన్నా ఉంటుందా అంటే దేవుని నమ్ముకోకుండా, దేవుని భక్తిలోకి రాకుండా ఉపయోగం లేదు. ఇదంతా లోక సంబంధమైనటువంటి ధైర్యం కలిగి ఒక మనిషి జీవిస్తే దానికి ఉపయోగం లేదు చనిపోయిన తర్వాత. అలాగే రెండో రకమైనది ఏంటిదంటే దేవుని వలన వచ్చేటువంటి ధైర్యం. అదే భక్తిలో ఉండేటువంటి ధైర్యం అనేది ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనందరం ధ్యానం చేద్దామండి. దేవుని వలన అంటే భక్తిలోకి వచ్చిన తర్వాత మన భక్తి అనేది మనకు ధైర్యాన్ని ఇవ్వాలి. అంటే మనం చేసేటువంటి భక్తి అనేది మనస్ఫూర్తిగా చేయాలి. గుండెల మీద చేసుకొని నేను చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తాననేటువంటి ధైర్యం కలిగి మనందరం జీవించాలి. అలా జీవించేటువంటి సమయంలో కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, నానా రకాలైనటువంటి బాధలను మనం ఎదుర్కొన్నా కానీ మనం ఏం చేయాలంటే ఆ భక్తిని మాత్రం మనం విడవకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కానీ ఎప్పుడైతే ఆ కష్టాలను బట్టి, ఆ బాధలను బట్టి, ఆ ఇబ్బందులు బట్టి నీ భక్తి జీవితాన్ని వదిలిపెడతావో అప్పుడు నీలో ధైర్యాన్ని నువ్వు కోల్పోతావు. నువ్వు దేవుడికి నచ్చినటువంటి జీవితాన్ని నువ్వు జీవించలేవు. కాబట్టి దేవుడికి మనకి మధ్య ఉన్నటువంటి సంబంధంలో భక్తి అనేది ఒక విషయం ఉంది. కాబట్టి ఆ భక్తిని ధైర్యం కలిగి జీవించేటువంటి భక్తిగా మనం మలుచుకోవాలంటే మొదటగా ఏం చేయాలంటే ఒక మాట అంటున్నాడు చూడండి. సామెతల గ్రంథం 1 వ్యక్తి ఎవరి ఎడల ధైర్యంగా ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ. సామెతల గ్రంథం 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. నువ్వు ఎవరి ఎడల భయభక్తులు కలిగి ఉన్నా పర్వాలేదులే, కానీ మొట్టమొదటిగా నువ్వు ఎవరి ఎడల భయభక్తులు కలిగి ఉండాలంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. అలా భయభక్తులు కలిగి ఉన్నటువంటి భక్తి జీవితం ఎలా అనిపించిద్దంట? ఒక వ్యక్తికి చాలా ధైర్యంగా ఉండిద్దంట. చాలా ధైర్యంగా ఉండిద్దంట. ఆ ధైర్యం అనేది మన జీవితాన్ని సార్థకం చేసిద్ది. మన భక్తి జీవితాన్ని ఏం చేస్తూ ఉంటుందంటే దేవుడి మీద ఆనుకొని దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం అనుకోండి, అదే మనకి చాలా ధైర్యంగా ఉంటుంది. ఇంకా దేన్ని బట్టి కూడా మనకు అంత ధైర్యం అనేది రాదు. ఎందుకంటే భక్తి జీవితాలకు వచ్చిన తర్వాత లోకంలో కనబడేటువంటి వాటి విషయం మీద మనం ధైర్యం కలిగి ఉండకూడదు. నా డబ్బు నన్ను కాపాడిద్దిలే, నా పదవి నన్ను కాపాడిద్దిలే, నా స్థాయి నన్ను కాపాడిద్దిలే అని ఆ ఆలోచనల మీద మనకు ఉండకూడదు. నాకు దేవుడు ఉన్నాడు, దేవుడే నాకు సహాయం చేస్తాడు ఏ సమయంలో ఉన్నా కానీ, ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటాననేటువంటి స్థాయిలోకి మనందరమే రావాలని ఇక్కడ దేవుడి మాటలో సెలవిస్తున్నాడు. అలాగే యోబు గారి గురించి కూడా ఒక మాట ఉంటుంది చూడండి. యోబు గ్రంథం 4వ అధ్యాయం
యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని యోబు గారి యొక్క స్నేహితుడైనటువంటి ఎలీఫజ్ గారు ఈ మాట అంటున్నా ఉన్నాడు. ఎందుకంటే ఆయన కలిగినటువంటి శ్రమను చూసి, ఎందుకని అంత శ్రమ పడుతున్నావు, అంత ఇబ్బంది పడుతున్నావు, అంత బాధపడుతున్నావు, ఏంది ఇంత భక్తి చేసావు, నీకు ధైర్యం లేదా, నీ దేవుడు నిన్ను కాపాడతాడని అని ఆయన్ని ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆయనకు శ్రమల్లో ఉన్నప్పుడు, ఆయన బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు స్నేహితుడైనటువంటి వ్యక్తి వచ్చి భక్తిలో ఉన్నటువంటి వ్యక్తిని ఇంకా నీ శ్రమలను బట్టి దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అని అతన్ని ఎంకరేజ్ చేయలే కానీ డిస్కరేజ్ చేస్తూ ఉన్నాడు అక్కడికి వచ్చి. కాబట్టి అలా ఉండకూడదు. దీన్ని బట్టి మనకేం అర్థం కావాలంటే, భక్తి జీవితంలో ఏముంటాయి అంటే శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి. ఈ శ్రమలు వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోకుండా మనం ముందుకు వెళ్తూ ఉండాలి భక్తి జీవితంలో. అలా భక్తి జీవితంలో ముందుకెళ్తేనే మనం ధైర్యం కలిగినటువంటి వ్యక్తులుగా దేవుడి ఎడల మనం కనపడతామే. కానీ మనకు వచ్చేటువంటి శ్రమలను బట్టి, ఇబ్బందులు బట్టి మనం దేవుళ్ళలో నుంచి, భక్తుల నుంచి పక్క పోయామనుకోండి, అది దేవుడికి ధైర్యం పుట్టించే భక్తి మనం చేయట్లేదని మనం ఆలోచన చేయాలి. ఇలా బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది చాలా భక్తిపరులు ఉన్నారు. వాళ్ళ భక్తి కొనసాగించడం వల్ల వాళ్ళకి ఎలా ధైర్యం కలిగింది, వాళ్ళు ఎలా ధైర్యం కలిగి ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళ భక్తిని గురించి జ్ఞాపకం చేసుకుంటే ఎలా ధైర్యం కలిగి ఉన్నారనేది కొన్ని మాటలు చూద్దాం మనం. సంఖ్యాకాండంలో మనకు ఒక సందర్భం ఉంటుంది. ఇది అందరూ మనకు తెలిసినయే. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఒక సందర్భం ఉంటుంది, చూద్దాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట ఉంటుంది. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలునండి. అంటే భక్తి కలిగి ఉండటం వల్ల మనం ఎటువంటి ధైర్యం కలిగిద్ది, మనకి దేవుడి ఎడల భక్తి కలిగి ఉండటం వల్ల మనకి ఎలాంటి ధైర్యం కలిగిద్ది అంటే, ఇక్కడ ఒక సందర్భాన్ని కన్నా మనం ఆలోచన చేస్తే ఏంటిది ఇక్కడ సందర్భం అని మీ అందరికీ తెలుసు. మోషే గారు ఏం చేస్తారంటే 12 మందిని ఏర్పాటు చేసి, వాళ్ళు ఉన్నటువంటి పెద్ద పెద్ద గోత్రగాత్రలను ఏర్పాటు చేసి కనానికి పంపిస్తాడు చూసి రమ్మని పంపించినప్పుడు 12 మందిలో ఇద్దరేమో 40 రోజులు, ఎన్ని రోజులు ప్రయాణం చేస్తారు అక్కడ మొత్తం సంచరిస్తారంటే వాళ్ళు 40 రోజులు సంచరించిన 40 రోజుల తర్వాత వచ్చి 10 మంది ఒక రకంగా చెబుతారు, వాళ్ళ భక్తిని కోల్పోతారు. అక్కడ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కణాలలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు చూసి, ఆ మనుషులు చూసి, ఆ విగ్రహాలను చూసి వాళ్ళందరూ ఏం చేస్తారంటే భయపడతారు. వాము ఎంతమందిని మన ఇలాంటి వ్యక్తుల మీద మనం యుద్ధం చేయలేము అని వాళ్ళ భక్తిని వాళ్ళు ఏం చేస్తారంటే కోల్పోతారు. కానీ వాళ్ళలో ఇద్దరు మాత్రమే ఏం చేస్తారు, వాళ్ళ భక్తిని వాళ్ళు విడవరు. దేవుడు చెప్పిన మాట ప్రకారమే వాళ్ళు పాటించి వాళ్ళ ధైర్యాన్ని పెంపొందించుకుంటారే కానీ వాళ్ళు 10 మంది చెప్పినటువంటి మాట ప్రకారంగా వీళ్ళు ప్రవర్తించరు. అంతమంది అంటే బలమైనటువంటి శత్రువులు ఎదురుగా ఉన్నా కానీ వాళ్ళలో కొంచెమైనా కానీ ధైర్యం కోల్పోరు వాళ్ళు. ఎవరు వాళ్ళిద్దరంటే యెహోషువ గారు, కాలేబు గారు. చూడండి, ఆ 10 మంది వచ్చి ఏం చెప్తారంటే వీళ్ళకి చెడ్డ సమాచారం చెబుతారు. కానీ వీళ్ళు మాత్రం భయం, దేవుడి ఎడల భక్తి ఉండి భయం ఉండి ఏం చెప్తారంటే, దేవుడు మనకు మాట ఇచ్చాడు కాబట్టి, దేవుడు మనకి వాళ్ళని అప్పచెప్తున్నాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడి ఎడల భయము భక్తి కలిగి మనందరం ముందుకెళ్తాం ఆయన మాట ప్రకారంగా దేవుడు మనకి వాళ్ళని స్వాధీనపరుస్తారని వాళ్ళలో ధైర్యాన్ని నింపుతాడు. కాబట్టి అలా ఉండాలి. మనల్ని కూడా ఇతరులు వచ్చి మనకి రకరకాలైన మాటలు చెప్తూ ఉంటారు మన భక్తి జీవితంలో, మనల్ని కృంగదీసేటువంటి మాటలు. అలాంటి మాటలకు మనం లోబడి సాతాను చూపించేటువంటి ఉచ్చులకు మనం పడిపోకూడదు. కాబట్టి మన భక్తి జీవితాన్ని కూడా వీళ్ళిద్దరిలాగే శ్రమలు వచ్చినా కానీ, బాధలు వచ్చినా కానీ దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా జీవించుకుంటూ పోయామనుకోండి, ఆటోమేటిక్గా మనలో ధైర్యం అనేది పెరుగుతుంది అని ఈ సందర్భాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. తర్వాత మనం ముందుకెళ్తే ఇంకొక మాట ఉంటుంది. యోబు గ్రంథంలో కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన భక్తి జీవితాన్ని మనం కొనసాగిస్తూ ధైర్యాన్ని కోల్పోకూడదు ఇంకొక మాట కూడా ఉంటుంది ఇక్కడ. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ
యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఉంటుంది. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై ఎక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. అంటే కుటుంబ సభ్యులు మొత్తం హఠాత్ మరణం చెందినా కానీ, తనకున్నటువంటి సంపద కూలిపోయినా కానీ, తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయినా కానీ ఆయనలో భక్తి ఏమైనా కదిలాడిందంటే, ధైర్యాన్ని ఏమైనా కోల్పోయాడంటే కోల్పోలా. ఇంకా తన భక్తి జీవితంలో తన ధైర్యాన్ని ఏం చేసుకున్నాడు, పెంచుకున్నాడు. అంతే కదండి. మన జీవితంలో కూడా ఒకసారి చూడండి, మన జీవితంలో కూడా ఏదైనా మనం ఏమైనా కోల్పోయామనుకోండి, మన పిల్లలు పోవటం కానీ, మనకు ఉన్నటువంటి ఆస్తి పోవటం కానీ, ఇలాంటి ఏమైనా మన సంగతులు మనం జరిగినాయి అనుకోండి, మనం ఏం చేస్తాం, ఎమ్మటే భక్తి జీవితంలో నుంచి తొలగిపోతాం. మనం నేను ఎంత భక్తిగా బ్రతికాను, ఎంత ఇదిగా నేను జీవించాను దేవుడి ఎడల, కానీ దేవుడు ఏంది నాకు ఇలా చేస్తున్నాడు అనుకుని మన యొక్క చేతగానితనం వల్ల మనం చేసుకుంటూ దేవుడి నుంచి పక్కకు పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాంటి సమయం వచ్చినప్పుడు ఇలాంటి వ్యక్తులు మనం జ్ఞాపకం చేసుకుంటే మన భక్తి జీవితంలో మనం ఇంకా ముందుండొచ్చు, ఇంకా ధైర్యాన్ని పెంచుకొని మనం ముందుకు జరగవచ్చు. ఇక్కడ యోబు గారు చూడండి, తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయాడు, తన సర్వస్వాన్ని కోల్పోయాడు, తన పిల్లల్ని కోల్పోయాడు, తన సర్వ సంపదలు కూడా కోల్పోయాడు. అయినా కానీ తన భక్తి జీవితంలో ఇంకా తన ధైర్యాన్ని పెంచుకున్నాడే కానీ తగ్గించుకోవాలి. కాబట్టి మన భక్తి జీవితంలో కూడా మనకు కూడా సమస్యలు వస్తూనే ఉంటాయి, ఏదో ఒక రకంగా సమస్యలు వస్తూనే ఉంటాయి. భార్యకి భర్త ద్వారా రావచ్చు, భర్తకి భార్య ద్వారా రావచ్చు, ఇద్దరు భార్య భర్తలకు కుటుంబం ద్వారా రావచ్చు, పిల్లల ద్వారా రావచ్చు. ఎవరి ద్వారా వచ్చినా కానీ సమస్య, ఆ సమస్య అనేది మనల్ని భక్తి నుంచి పక్కకు తప్పించే విధంగా మనం మలుచుకోకూడదు. ఇంకా ఆ భక్తిని మనం పెంపొందించుకునేటువంటి స్థాయిలోకి మనం ముందుకు వెళ్ళాలి. అలా వెళ్తేనే మన భక్తి, మనం చేసేటువంటి భక్తి మనకి ధైర్యాన్ని పుట్టించింది. ఇప్పుడు యోబు గారికి తన భక్తి తన ధైర్యాన్ని పుట్టించిందా అంటే పుట్టించింది. ఎందుకు? అన్ని శ్రమలు వచ్చినా కానీ, అన్ని బాధలు వచ్చినా కానీ దేవుళ్ళ నుంచి వైదొలిగాడు ఆయన అంటే లేదు. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఆయన భక్తి నుంచి పక్కకు పోలా, ఇంకా ధైర్యాన్ని పెంచుకుంటూనే పోయాడు. నేను సాతులూరులో స్కూల్లో చేస్తా కదా, ఒక చిన్న సందర్భం తెలిసింది. ఇంతకుముందంటే ఆయనకి పెళ్ళయింది సాతులూరులో ఒక ఆయన పెళ్ళైన తర్వాత కానీ పెళ్ళికి ముందు కానీ చాలా బాగుండేవాడంట, దేవుళ్ళలో చాలా బాగుండేవాడంట. ప్రతి ఆదివారం కానీ ఏదన్నా మీటింగ్లు పెట్టినప్పుడు కానీ చాలా బాగా వెళ్ళి అటెండ్ అయ్యేవాడంట. తన పెళ్ళైన తర్వాత తన భార్యను కూడా తీసుకుని వెళ్ళిపోయేవాడంట. పెళ్ళైందంట, సంవత్సరం తర్వాత ఒక అమ్మాయి పుట్టిందంట. సరే అనుకొని మళ్ళీ ఇంకా భక్తిలో కొనసాగిందంట. రెండోసారి కూడా అమ్మాయి పుట్టిందంట. రెండోసారి కూడా అమ్మాయి పుట్టేసరికి భక్తుల నుంచి పక్కకు పోయిందంట ఆయన. నాకు దేవుడు, నేను ఎంత భక్తి చేశాను, ఇంత నేను దేవుడి కోసం ప్రయాసపడ్డాను, దేవుడు ఏంది నాకు 2 ఆడపిల్లలు ఇచ్చిండని ఏం చేసిండు ఆయన? దేవుళ్ళ నుంచి తొలగిపోయిందంట ఆయన. అంటే 2 ఆడపిల్లలు ఇస్తే దేవుళ్ళ నుంచి తొలగిపోవాలా? ఏమో దేవుడు ఆ 2 ఆడపిల్లల ద్వారా నీకు ఏం చేయాలనుకుంటున్నాడు? అలా ఉండకూడదు. అలా మనం ఉండకూడదు. మనకు కలిగినటువంటి పిల్లల విషయంలో కానివ్వండి, సమస్యల విషయంలో కానివ్వండి, మన భక్తిని మనం కోల్పోకూడదు. కాబట్టి యోబు గారి ద్వారా ఈ విషయాన్ని మనం గ్రహించవచ్చు. ఇంకొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం  కాబట్టి మనం దీన్ని బట్టి మనం ఏం ఆలోచించాలంటే, భక్తి కలిగి ఉండటం వల్ల మనకి ఎలాంటి ధైర్యం కలిగి ఉంటుంది, అలాంటి ధైర్యం కలిగి ఉండటం వల్ల మనం ఏం పొందుకోబోతున్నాం అనేది తెలుసుకుందాం. ఇప్పుడు 2 సందర్భాలు చూసాం. 3వ సందర్భంగా మనం మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో ఒక విషయం ఉంటుంది. ఆ విషయం ఏంటంటే, దావీదు గారు ఉంటారు కదా, చదవండి ఒకసారి. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లాగునకు వచ్చిరి. అంతలో అమాలేకీలు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లాగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడుటై ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటను చూచి
ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయురాలైన అహినోయాము, కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయిలు దావీదు ఇద్దరు భార్యలను అక్కడ ఉన్నటువంటి వారి యొక్క సిగ్గులలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చెరలోనికి తీసుకుని పోయారంట. అక్కడ ఉన్నటువంటి జనాంగాన్ని, ఆడవాళ్ళని కానివ్వండి, మొత్తాన్ని చెరలోకి తీసుకుపోయారు. దావీదు గారికి ఉన్నటువంటి ఇద్దరు భార్యలు కూడా వాళ్ళని చంపకుండా చెరలోకి తీసుకెళ్లారు. వీళ్ళు దావీదు గారు ఆయన సైన్యం వచ్చేసరికి అదంతా ఏమైపోయిందో, మొత్తం కాల్చబడి ఉంది. మొత్తం వాళ్ళందరూ వచ్చి కాల్చి ఆ పట్టణం మొత్తాన్ని కాల్చేసి అక్కడ ఉన్నటువంటి జనాంగాన్ని మొత్తాన్ని చెరలోకి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత దావీదు గారు అనుకున్నటువంటి జనాంగం ఏం చేస్తారంటే ఆయన్నే చంపాలని చూస్తారు. ఆయన్ని చంపాలని చూసినప్పుడు చూడండి, ఒక వ్యక్తిని దావీదు గారిని చంపాలని చూసినప్పుడు ఆయన ఎంత తెలివిగా ఆలోచన చేసి ఎలా చేస్తాడు చూడండి ఒకసారి. దావీదు మిక్కిలి దుఃఖపడి మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విచ్చినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. అంటే అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటిదంటే తన పిల్లల్ని, తన భార్యను కోల్పోయినటువంటి వాళ్ళందరూ కూడా రివర్స్ అయ్యారు దావీదు గారి మీద. రివర్స్ అయ్యి దావీదు గారిని ఏం చేయాలనుకున్నారు? చంపాలనుకున్నారు. చూడండి, అసలు ఒక వ్యక్తిని చంపాలనుకున్నప్పుడు అతను ఎలా ఉంటాడు? ఒక 200 మంది 250 మంది ఉన్నారు అతని దగ్గర, దావీదు గారి దగ్గర ఉండి. ఆ 250 మంది ఎవరి మీద తిరగబడ్డారు? దావీదు గారి మీద తిరగబడి ఆయన చంపాలని చూస్తున్నప్పుడు మనమైతే ఏం చేస్తాం? మన సందర్భంలో ఉన్నప్పుడు వాళ్ళ నుంచి తప్పించుకోవాలనుకుంటాం. తప్పించుకొని పారిపోయి మన ప్రాణాలను మనం కాపాడుకోవాలనుకుంటాం. కానీ ఆయన భక్తిపరుడు కదా, తన భక్తి తనకు ధైర్యాన్ని తెచ్చింది కాబట్టి అతను ఏం చేశాడంటే అక్కడే నిలబడి ఏం చేస్తాడు చూడండి. ఆయన 7వ వచనంలో పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహిమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందువని సెలవిచ్చును. అటువంటి పరిస్థితుల్లో కూడా దావీదు గారు ఏం చేశారంటే ఎమ్మటే దేవుడికి ప్రార్థన చేశాడు, మొరపెట్టుకున్నాడు. దేవుడు ఆయనకి సహాయాన్ని చేశాడు. అక్కడ నుంచి పారిపోవాలి, వీళ్ళు చంపేస్తారేమని అనుకొని. నా జనులకు నేను ఏదో ఒక సహాయం చేయాలి, వీడి ఎడల నా భక్తి నేను కోల్పోకూడదు, దేవుడి ఎడల నా భక్తి నేను కోల్పోకూడదు అనుకొని దేవుడి అంత విచారణ చేశాడు. దేవుడు వాళ్ళకి ఒక మార్గాన్ని చూపించాడు. నువ్వు వెళ్ళు, వాళ్ళ మీద యుద్ధం చేయి, ఆ యుద్ధంలో నువ్వు గెలుస్తావు, నీ జనాంగాన్ని నువ్వు కాపాడుకుంటావు అని. మనకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? ఎమ్మటే పారిపోతాం, దాక్కుంటాం. అంటే దానికి తగ్గటువంటి ఆలోచన మనం చేయలేము. కాబట్టి ఇక్కడ కూడా చూడండి, తన ధైర్యాన్ని కోల్పోకుండా, తన భక్తిని తను కోల్పోకుండా దేవుడి ఎడల భయభక్తులు కలిగి తన భక్తిలో ధైర్యాన్ని పుట్టించుకుంటూ వచ్చాడు ఆయన. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది. అంటే తన కుటుంబాన్ని కోల్పోయి తన యొక్క పిల్లలందరూ కోల్పోయినటువంటి బాధలో ఉన్నటువంటి వారికి ఈయన తన భక్తి ద్వారా వాళ్ళందరికీ ఏం చూపించాడంటే ఊరట చూపించాడు. వారందరికీ చాలా శాంతిని, సమాధానాన్ని కలగజేశాడు తన భక్తి ద్వారా దావీదు గారు. ఇంకా మనం ముందుకెళ్ళి ఆలోచన చేస్తే దేవుడి నామ నిమిత్తం కూడా కొంతమంది హింసింపబడ్డారు వాళ్ళ భక్తి జీవితంలో. కొంతమందిని చంపుతానన్నా కానీ వాళ్ళు భయపడలా. అలాంటి కొన్ని సందర్భాలు మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో ఉంటుంది. 3వ అధ్యాయం 16వ వచనంలో నెబుకద్నెజర్ రాజు ఎదుటన్నటువంటి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఏం చేస్తారు తెలుసు కదా మనకి. ఈ సందర్భం చూపించడం ఎందుకు? ఆయన ఒక పెద్ద విగ్రహాన్ని, 90 అడుగుల విగ్రహాన్ని నిల్చోబెట్టి వాళ్ళ ముగ్గురిని ఏం చేయమని చెప్తాడు? నమస్కరింపమంటాడు. నమస్కరింపమన్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఎమ్మటే రాజుగారు చెప్పారు కదా అని నమస్కరిస్తారా? చేయరు. ఎందుకంటే మనలాంటి నామకార్థ భక్తి కాదు వాళ్ళది. వాళ్ళ ధైర్యం, వాళ్ళ భక్తి అనేది వాళ్ళకి ధైర్యాన్ని అంత పుట్టించింది. అప్పుడు రాజు చంపేస్తారన్నా కానీ వాళ్ళ భక్తిని వాళ్ళు కోల్పోలా. ఏం చేశారు? అసలుగా అంత పెద్ద రాజుని వాళ్ళు పేరు పెట్టి పిలుస్తారు. నెబుకద్నెజరు, నువ్వు నిలబెట్టినటువంటి బంగారు ప్రతంగం మేము మొక్కం అంటారు. ఎందుకంటే వాళ్ళ భక్తి అంత పెద్దగా ఉంది, అంత బాగుంది, అంత ఎక్కువగా ఉంది. వాళ్ళ భక్తి ఆ సమయంలో వాళ్ళకి ధైర్యాన్ని పుట్టించింది. ఏమని? దేవుడు మమ్మల్ని రక్షించవచ్చు, ఒకవేళ రక్షించకపోయినా కానీ
మేము నమస్కరించము. నువ్వు నిలబెట్టినటువంటి ఆ యొక్క బంగారు ప్రతికు మేము నమస్కరించు. ఎందుకంటే మా దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు, నువ్వు కొలిచేటువంటి దేవుడు నిర్జీవమైనటువంటి దేవుడు. కాబట్టి మా భక్తిని దేవునికి అనుకూలంగా మేము మలుచుకోవాలి. కాబట్టి నువ్వు నిలబెట్టినటువంటి బంగారు ప్రతికు మేము నమస్కారం చేయమని భక్తికి నిదర్శనంగా మనకు వాళ్ళు ముగ్గురు కనబడతారు మనకి. ఎవరెవరంటే షడ్రక్, మెషక్, అబేద్నెగో. అంటే వాళ్ళ జీవితంలో వచ్చినటువంటి కష్టాలను బట్టి వాళ్ళు ఏమన్నా తొలగిపోయారా భక్తిలో నుంచి? లేదు. కొంతమంది చూడండి, ఏదైనా కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఎమ్మటే ఏంది మనం ఎంత చేస్తున్నా కానీ దేవుడు మనకి ఉపకారంగా ఉండలేకపోతున్నాడు, ఉపకారం చేయలేకపోతున్నాడని దేవుడి మీద సాకులు చెప్పేటువంటి సమయాలు వస్తూ ఉంటాయి, సందర్భాలు రావచ్చాము. కాబట్టి అలా ఉండకూడదు. అలాంటి వచ్చినప్పుడు ఇలాంటి భక్తులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇంకా ముందుకెళ్తే దానియేలు గారు కూడా ఉంటారు. దానియేలు గారిని ఏం చేస్తాడు? అక్కడ సింహాల బోనులు వేస్తాడు. సింహాల బోనులు వేసినప్పుడు భక్తిని కోల్పోతాడు. ఆయన కూడా కోల్పోడు. దేవుడి ఎడల భయభక్తులు కలిగి ఉంటాడు. ఆ సింహాల బోనులు వేసిన కానీ సింహాలు ఆయన ఏం చేస్తాయి, ఏమైనా చేస్తాయి అంటే చెయ్యవు. దేవుడిని బట్టి ఆయన భక్తి అనేది ఇంకా పెంపొందించుకుంటాడు. దేవుడు నన్ను రక్షించగలిగినటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళకి. మరి మనకు ఉంది అంత కాన్ఫిడెన్స్? దావీదు గారికి, షడ్రక్, మెషక్ గారికి ఉన్నంత కాన్ఫిడెన్స్ ఉన్నాయా మనకి మన భక్తి జీవితంలో? మనం చనిపోయిన తర్వాత మనం వెళ్తానన్నటువంటి, మన దేవుడు ఇస్తానటువంటి లోకానికి వెళ్ళేటువంటి ధైర్యం అనేది మనలో ఉందా? ఆలోచన చేసుకోవాలి మనమే. అంత ధైర్యాన్ని కలిగి మనం జీవిస్తున్నావా లేదా, అంత భక్తి కలిగి మనం జీవిస్తున్నావా లేదా అనే దాని గురించి మనం తాపత్రయపడాలి. ఎందుకు ఇంత శ్రమ పడుతున్నారు వీళ్ళందరూ? అప్పుడు ఉన్నటువంటి యెహోషువ గారు కానీ, కాలేబు గారు కానివ్వండి, అలాగే యోబు గారు కానివ్వండి, దావీదు గారు కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి షడ్రక్, మెషక్, అబేద్నెగో గారు కానివ్వండి, దానియేలు గారు కానివ్వండి, దేన్ని బట్టి ఇంత శ్రమను అనుభవిస్తున్నారు వారు భక్తి జీవితంలో అంటే వాళ్ళకి దేవుడు ఒక లోకాన్ని ఇస్తానన్నాడు. ఆ లోకం కోసం వాళ్ళు అన్ని శ్రమలు పడ్డారు. మరి మనకు వస్తున్నటువంటి శ్రమలు బట్టి మన భక్తి జీవితంలో మనం వెనకడుగు వేయకూడదు, ముందుకు వెళ్తానే ఉండాలి. నాగడి మీద చేయబెట్టి వెనక తినకూడదు అని ఉండదు కదా మనకి వాక్యం. అలానే ఉండాలి క్రైస్తవుని యొక్క జీవితం అనేది. మరి ఆనాటి కాలంలోనే శ్రమలు వచ్చింది. కొత్త నిబంధన కాలంలో భక్తులకి, క్రైస్తవులకు రాలేదంటే శ్రమలు? వాళ్ళకు కూడా వచ్చినాయి శ్రమలు. వాళ్ళ భక్తి జీవితంలో కూడా ఎన్నో రకాలైనటువంటి శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమలు బట్టి వాళ్ళు ఏమైనా కురింగిపోయారా అంటే లేరు. కురింగిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కురింగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చూద్దాం కొత్త నిబంధనలు కూడా ఒక రెండు సందర్భాలు చూద్దాం మనం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 5వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట ఉంటుంది. అందుకు పేతురును 28 కాడ నుంచి చదవమ్మ. ప్రధాన యాజకుడును వారిని చూచి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితంగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేములో మీ బోధతో నింపి ఈ మనిషిని హత్య మా మీదికి తేవాలని ఉద్దేశించుతున్నారని చెప్పాను. అందుకు పేతురును అపోస్తులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడిన వాళ్ళని కదా. అప్పుడు ఆనాటి కాలంలో శాస్త్రులు, పరిచయులు కూడా వాళ్ళు చేస్తున్నటువంటి బోధన బట్టి అనేక శ్రమలు వచ్చి వాళ్ళని చంపాలనేటువంటి ప్రయత్నం కూడా చేశారు. వాళ్ళు చంపాలనేటువంటి ప్రయత్నం చేసిన కానీ వాళ్ళు ఏమైనా లొంగిపోయారు? వాళ్ళకంటే లొంగిపోలేదు. వాళ్ళ ఎదురు కూడా వాళ్ళు ధైర్యంగా మాట్లాడారు. మేము మీ మాటలకు కాదు లోబడాల్సింది. ఎవరి మాటలకు లోబడాలి? మేము దేవుని మాటలకే మేము లోబడాలి. మా భక్తి అనేది దేవునికి ఆనుకునే ఉంటుంది. మా జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా కానీ దేవుడు ఏ మాటలైతే మాకు చెప్పాడో, యేసుక్రీస్తు వారు మాకు ఏ మాటలైతే ఆయన నేర్పించాడో ఆ మాటలను మేము బోధిస్తాం. మమ్మల్ని చంపుకున్నా కానీ మాకు ఇబ్బంది లేదని వాళ్ళ భక్తిని, రోషం కలిగించేటువంటి భక్తిని వాళ్ళు చేశారు ఆనాటి కాలంలో. ఎవరికి భయపడలేదు వాళ్ళ భక్తి జీవితంలో. వాళ్ళ గురి ఏంటిదంటే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు, ఆయన బోధ మీద వాళ్ళు పెట్టుకొని ముందుకెళ్ళారే కానీ ఇక ఎవరి మాటలు కూడా వాళ్ళు పట్టించుకోవాలి. అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికైనా కానీ ముందుకెళ్ళారే కానీ వాళ్ళ భక్తి జీవితంలో మాత్రం ఎక్కడ కూడా వెనకడిగేయలేదు. ఏ విషయంలో కూడా వాళ్ళు వెనకడిగేయాలి. ఎప్పుడు కూడా వాళ్ళు వెనకడిగేయాలి. దీని నుంచి కూడా మనం నేర్చుకోవాలి. వీళ్ళ నుంచి కూడా మన భక్తి జీవితంలో కూడా ఇలాంటి వెనుకడిగేసేటువంటి సందర్భాలు వచ్చినప్పుడు వీళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అది ఏ విషయంలో అయినా కానీ, బోధ విషయంలో అయినా కానీ,
ఏ విషయంలో అయినా కానీ వీళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తానే ఉండాలి, కానీ ఎక్కడా కూడా భక్తి విషయంలో మనం తగ్గేటువంటి వారిగా ఉండకూడదు. మనం ఇంకొక సందర్భాన్ని చూద్దాం. చూడండి, అదే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనంలో ఒక సందర్భం ఉంటుంది. ధైర్యం చూచినప్పుడు గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తిరిగిరి. అలాగే ఇంకో సందర్భాన్ని చూద్దాం. 6వ అధ్యాయం 5వ వచనంలో ఇంకో సందర్భం ఉంటుంది. స్టెఫెన్ గారి సందర్భం ఉంటుంది. చూడండి ఒకసారి. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన స్టెఫెను, ఫిలిప్పు, నికానోరు, తీమోను, పర్మనాసు, యూదుల మత ప్రవిష్టులను, అంతియోక వాడునగు అగు నికోలాసు అని వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తుల ఎదుట నిలబెట్టి, అంటే యేసుక్రీస్తు వారి యొక్క సువార్త నిమిత్తం తన ప్రాణాలను సైతం వదిలేసినటువంటి స్టెఫెన్ గారి యొక్క జీవితం అనేది, మన భక్తి జీవితం అనేది ఇక్కడ మనకు కనబడిద్ది. ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే అక్కడ ఉన్నటువంటి యూదులకి సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. ఆ సువార్త విన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? ఆయన్ని, వాళ్ళ మనసులు నొచ్చుకొని ఆయన ఏం చేస్తారు? చంపేస్తారు. ఆయన్ని రాళ్లతో కొట్టి చంపేస్తారు. చంపినా కానీ ఆయన ధైర్యాన్ని కోల్పోయాడు. ఆయన భక్తిని కోల్పోయాడా? ఆయన భక్తి ఏమైనా నీరు గారిందంటే ఒక్క మాట కూడా ఆయన వారిని దూషించలేదు. ఒక్క మాట కూడా ఆయన్ని ఏమనలేదు. వాళ్ళందరినీ ఏం చేశారంటే వాళ్ళు కొట్టినటువంటి దెబ్బల వల్ల ఆయన మరణం పొందాడు, కానీ వాళ్ళ ఒక్క మాట కూడా అనలా. ఏందా నాకు ఈ కష్టాలు, ఈ భక్తులకు, ఈ దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఏంది నాకు ఈ కష్టాలు, ఈ బాధలు ఏంది, ఎవరో వాళ్ళు వచ్చి నా మీద రాళ్ళేసి కొట్టడం ఏందని ఎక్కడ కూడా ఆయన తన భక్తి జీవితంలో లొంగల. తను చేసుకున్నటువంటి భక్తిని ఇంకా ఆయన పెంపొందించుకుంటూ పోయాడు, కానీ ధైర్యం పుట్టించుకుంటానే వెళ్ళాడే, కానీ ఎక్కడ కూడా వాళ్ళ మాటలను బట్టి, వాళ్ళ చేష్టలను బట్టి ఆయన ధైర్యాన్ని కోల్పోలేదు. కాబట్టి ఇలాంటి ధైర్యం కూడా స్టెఫెన్ గారికి ఉన్నటువంటి ధైర్యాన్ని కూడా మనకు కలిగి ఉండాలి మన భక్తి జీవితంలో. అంటే సువార్త ద్వారా మనకి ఎన్ని శ్రమలు వచ్చినా కానీ, మనము మన ఇంటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకి వాళ్ళు చేసేటువంటి తప్పులు మన సువార్త ద్వారా చెప్పినప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? మనకి రకరకాలైన మాటలతో మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. ఆ మాటలు బట్టి కూడా మనం వెనుదిరగకూడదు. మనం చెప్పేది కరెక్టే కాబట్టి, సత్యమే కాబట్టి మనం ముందుకు వెళ్తానే ఉండాలి చెప్పుకుంటా. స్టెఫెన్ గారు అదే చేసింది. అక్కడ సువార్త చెప్పేటప్పుడు వాళ్ళ బంధుమిత్రులు ఉండొచ్చు, వాళ్ళ కుటుంబీకులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ ఏ మాటలు చెప్పాడైనా ఆడు యేసుక్రీస్తు వారు ఏ మాటలైతే పలికారో ఆ మాటలే చెప్పాడు. వాళ్ళకి వాళ్ళ తప్పులను ఎత్తి చూపించాడు. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆయన్ని చంపేశారు. అంటే నిజమైనటువంటి భక్తి చేస్తే అక్కడ జరిగేటువంటి సందర్భం ఏంటిదంటే ఆ కాలంలో చంపేస్తారు, ఈ కాలంలో కూడా చంపేస్తున్నారు. మనుషులు చేసేటువంటి తప్పులు ఇప్పుడు సమాజానికి తెలియజేస్తుంటే క్రైస్తవులు అనబడుతున్నటువంటి వారిని ఎంతోమందిని చంపేస్తున్నారు. ఎగ్జాంపుల్కి ఎవరు? మన ప్రవీణ్ అన్న, మనందరికీ తెలిసి ఆయన ఎలా చనిపోయాడు అనేది. అలాగే యూట్యూబ్లో కూడా నేను ఒక వీడియో చూశాను. ఒక ఆయన బ్రదర్ రమేష్ అని, మీకు మన వాట్సాప్లో కూడా ఆయన గురించి పెట్టాను, మీరు చూశారో లేదో. ఆయన చూడండి ఎంత బాగా సువార్త చేస్తున్నాడు. అసలుకి ఒక బ్యాగ్ తగిలించుకున్నాడు, అంగవైకల్యుడు, ఆయన సగానికి వంగిపోయాడు. చూడండి అసలు ఆ స్థితిలో ఉన్నా కానీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? సువార్తని ప్రకటించుకుంటానే పోతున్నాడు, అందరు కరపత్రాలు ఇచ్చుకుంటే పోతున్నాడు. పాప ఆయన సాక్ష్యం నేను ఉన్న అరగంట ఒకరోజంట ఆ పేపర్లు పంచుతున్నారని ఆ సాక్ష్యం చెప్తున్నాడేమోనని ఆయన్ని పోలీసులు కూడా కొట్టారంట. అసలు అలాంటి వ్యక్తిని ఎవరన్నా కొడతారా? ఆ వ్యక్తిని ఒకసారి చూస్తే మనకి చాలా జాలి వేసిద్ది. అసలు ఆ పోలీసులు ఆ జాలి కూడా కలగలేదు అనుకుంటా. ఇలా సువార్త చేస్తున్నాడని పోలీసులు కొట్టారంట ఆయన్ని. అయినా కానీ ఏం చేశాడు? ఆయన భక్తిని కోల్పోయాడంటే కోల్పోవాలి. ఏం చేస్తూ ఉన్నాడంట ఆయన? రోజంట ఇంకా ఆయనకి అదే పని అంట. లెగిసిన కాడి నుంచి కరపత్రికలు తీసుకోవటం, తనకు తెలిసినటువంటి ప్లేసులకు వెళ్ళటం, దేవుని సువార్తని ప్రకటించడం. ఒకరోజు అన్నం తినేవాడు కాదంట, నీళ్ళు ఉండేవి కాదంట, ఎవరు కూడా అక్కడికి తీసుకొని భోజనం పెట్టేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదంట. ఆయన రోజు మొత్తం కూడా మంచినీళ్ళు తాగిన బ్రతికిన రోజులు కూడా ఉన్నాయంట. ఎందుకు అంత తాపత్రయపడుతున్నాడు ఆయన? దేనికోసం ఆయన అంత తాపత్రయపడుతుంది? దేనికి అంత భక్తి చేయాల్సి వస్తుంది ఆయన? అంటే ఎందుకు అంత భక్తి చేయాల్సి వస్తుందంటే ఆయనకి దేవుడు ఏదో ఒకడ తను చనిపోయిన తర్వాత తాను ఒక లోకానికి చేరుకోవాలి అని ఆశ ఉంది ఆయనకి. ఆ ఆశని బట్టి ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు. కానీ మన భక్తి ప్రయాణంలో మనకు కూడా ఈ భక్తి జీవితంలో మనం ముగించుకున్న తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? వెళ్తే నరకానికైనా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? తర్వాత పరలోకానికైనా వెళ్ళాలి.
మరి ఆయన చేసేటువంటి భక్తి, ఆ బ్రదర్ రమేష్ అంగవైకల్యం చేసేటువంటి భక్తి అనేది ఆయన చనిపోయిన తర్వాత కన్ఫామ్గా ఆయన్ని పరలోకానికి వెళ్ళేది. ఆయన అంత భక్తి చేస్తున్నాడు. అన్నీ బాగున్నటువంటి మనం ఎంతవరకు చేస్తున్నాం? దేవుని సువార్త, దేవుని మాటలు ఎవరికి ప్రకటిస్తున్నాం? మన సమస్యలు మనకి ఎక్కువైతే మన కుటుంబాల్లో ఇంక ఇతరులకు ప్రకటించేటువంటి సమయం ఉందా మనకి? లేదు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, అలాంటి వీడియోలు చూస్తే మనకు ఏదన్నా బుద్ధి కలగొచ్చాము. దేవుడి సువార్త యొక్క ప్రాముఖ్యత అనేది ఎంత బాగుంటుంది, ఎంత ఎలా చేయాలనేది. కాబట్టి ఇలా మన భక్తి జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా కానీ, ఎన్ని బాధలు వచ్చినా కానీ వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటూ మన భక్తిని మనం పెంపొందించుకుంటూ ధైర్యం కలిగి దేవుడిస్తానన్నటువంటి లోకానికి మనందరం వెళ్ళాలి. అలాగే బైబిల్ గ్రంథంలో ఇంకా మనం ముందుకెళ్తే పౌలు గారు ఉన్నారు. పౌలు గారి జీవితంలో కూడా ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి. ఆయన ఏమంటున్నాడు చూడండి ఒకసారిగా, హెచ్చరికగా ఈ మాట చూసుకుని ముగించుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను, అసలు ఇలాంటి కలిగినప్పుడు ఎవరైనా సంతోషిస్తారండి? సువార్త ప్రయాణంలో ఇలాంటి జరిగినప్పుడు మనం ఏమన్నా సంతోషపడతామా? అసలు సంతోషం అనేది రాదు, దుఃఖమే మనకు వచ్చేది. ఆ దుఃఖాన్ని పౌలు గారు ఎలా మార్చుకున్నాడంటే చాలా సంతోషంగా మార్చుకున్నాడు. తన జీవితంలో వచ్చేటువంటి కష్టాలని, బలహీనతల్ని చాలామంది కూడా చూడండి, అసలు వాళ్ళ జీవితంలో ఆదివారం ప్రార్థనకు వస్తూనే ఉంటారు, ఏదో ఒక సమస్య జరుగుతూనే ఉంటుంది, ఇంట్లో వస్తూనే ఉంటారు, జరుగుతూనే ఉంటుంది, వస్తూనే ఉంటారు. ఇంకా ఆ యొక్క వచ్చినటువంటి రోగం అనేది తగ్గిపోలేదు అనుకోండి, వాళ్ళ యొక్క బలహీనతను బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది దేవునికి దూరం అయిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడు అప్పుల బాధలు ఉంటానే ఉన్నాయి అనుకోండి, కుటుంబంలో ఉన్నటువంటి యజమానికి ఎప్పుడు అప్పుల బాధ, దేవుడి కాడికి పోతున్నా కానీ అప్పుల బాధలు ఎక్కువ అవుతానే ఉన్నాయి అనుకోండి, ఆ అప్పుల బాధను బట్టి వాళ్ళు ఏమైపోవచ్చు? దేవునికి దూరం అయిపోవచ్చు. అది వాళ్ళ యొక్క బలహీనత. కానీ ఇక్కడ ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బలహీనతలు ఎదుర్కొన్నాడు పౌలు గారు. బలహీనతలో ఉన్నాడంట, నిందలు వచ్చినాయంట ఆయన మీదకి. నేను ప్రతి వారం ఆరాధనకి వెళ్తానే ఉంటాను, మీటింగ్లకు వెళ్తానే ఉంటాను, కానీ నా మీద నిందలు ఆగట్లేదు అని కొంతమంది ఆగేవాళ్ళు కూడా ఉంటారు. ఆయన మీద ఎన్ని నిందలు వచ్చినా కానీ సువార్త నిమిత్తం, తన భక్తి జీవితం బట్టి, తన యొక్క జీవితాన్ని బట్టి కూడా ఎన్ని నిందలు వచ్చినా కానీ ఆయన ఎక్కడా కూడా దాన్ని సంతోషంగానే తీసుకున్నాడే కానీ బాధగా తను ఎంచుకొని తన భక్తి జీవితాన్ని వెనకడుగేయాల. అలాగే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఆయన. సహోదరుల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, కుటుంబీకుల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, సంఘం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, శత్రువుల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయినా కానీ తన భక్తిని కోల్పోలేదు ఆయన. ఇంకా హింసలు పెట్టారు ఆయన ఎన్నో. చెప్తాడు కదా కొన్ని హింసలు, 72 బెత్తాలతో తన ఎంతమంది కుట్టారని. అయినా కానీ ఒకటి తక్కువ 40 దెబ్బలు. ఇన్ని దెబ్బలు తిన్నా కానీ ఆయన భక్తిని కోల్పోవాలి. ఎన్ని హింసలు పెట్టారు ఆయన్ని. ఓడల్లో ప్రయాణం చేసేటప్పుడు హింసలు, సహోదరి ఏడల హింసలు, ఇవన్నీ ఎదుర్కొన్నా కానీ తన భక్తిని మాత్రం ఆయన వదులుకోలేదు. తన భక్తిలో తన ధైర్యాన్ని పెంచుకుంటానే వెళ్ళాడే కానీ తగ్గించుకోలేదు. ఇంకా ఉపద్రవాల్లో కూడా ఆయన ఏం చేశాడంటే మనలాగా దుఃఖపడ్డాడు. ఏం చేశాడు ఆయన? సంతోషించాడంట. దేని నిమిత్తం ఆయన సంతోషించాడు? ఇవన్నీ జరుగుతుంది ఎవరి నిమిత్తం? క్రీస్తు నిమిత్తం. కాబట్టి నేను చనిపోయిన తర్వాత నాకు ఆయన ఇస్తానన్నటువంటి నీతి కిరీటం కోసం ఆయన ప్రయాసపడ్డాడు. కాబట్టి తనకు వచ్చినటువంటి శ్రమలను బట్టి తన భక్తిని ఎప్పుడు కూడా కోల్పోలేదు. కానీ భక్తి జీవితంలో భక్తిని కోల్పోయిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఉన్నారంటే ఉన్నారు. ఎవరు వాళ్ళు మనందరికీ తెలుసు. అప్పటిదాకా ఇస్కరియోతు యోధ ఎలా కనపడ్డాడు? క్రీస్తు వారి పక్కన తిరుగుతా చాలా భక్తిపరుడిలాగా కనపడ్డాడు. మామూలు భక్తిపరుడిలాగా కనపడలా. ఎప్పుడు భక్తి? ఆయన భక్తి ఎప్పుడు కనపడింది? ఎప్పుడు బయటపడింది? 30 నాణాలకు అమ్మిన తర్వాత బయటపడింది తన భక్తి అనేది. డబ్బును బట్టి భక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అలాగే తేమా ఉన్నాడు. ఏం చేశాడు ఆయన? తన భక్తి జీవితంలో ఇహలోకాన్ని స్నేహించాడు ఆయన. లోకల్ కనబడేటువంటి వాటన్నిటికీ అట్రాక్ట్ అయిపోయి ఏం చేశాడు ఆయన? తన భక్తి నుంచి పక్కకు వచ్చాడు. అలాగే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో 2 ఉంటారు విశ్వాసం నుంచి కోల్పోయిన వాళ్ళు. ఎవరో చూడండి, ఒక మాట, ఈ ఒక్క మాట చూద్దాం. తిమోతికి రాసినటువంటి 1 పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనంలో 2 కనబడతారు.
అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమాయూను, అలెగ్జాంద్రును ఉన్నారు. వీళ్ళు కూడా ఏం చేశారంటే విశ్వాసాలు ఏమైపోయారంట, వాళ్ళ భక్తి జీవితంలో వాళ్ళ విశ్వాసం నుంచి తొలగిపోయారంట. వాళ్ళు కూడా దేన్ని బట్టి అంటే వాళ్ళు కూడా యోహాన్ని స్నేహించుంటారు. మరి మనం కూడా మన భక్తి జీవితంలో మనకు ధైర్యాన్ని పుట్టించాలంటే ఆనాటి కాలంలో ఉన్నటువంటి విశ్వాసం లేక భక్తి జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మనం చాలా సంతోషంగా ఉండగలం. పౌలు గారిలాగా ఎలాగైతే తన ఉపద్రవాల్లో తన హింసల్లో ఎలాగైతే సంతోషపడ్డాడో ఆయన వల్ల మనం కూడా సంతోషపడవచ్చు. లేదా మనం తేమాలాగా, యోధాలాగా, ఈ అలెగ్జాంద్రు, హుమాయూనులాగా మనం ఉన్నామనుకో, మనం కూడా బద్దలైపోయే అవకాశం ఉంటుంది మధ్యలోనే. కాబట్టి మనందరం కూడా మనం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయాన్ని మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన భక్తి అనేది మనకి ధైర్యాన్ని పుట్టించాలి. ఎప్పుడు చనిపోయినా కానీ, నేను ఈ క్షణాన్ని చనిపోయినా కానీ నేను పరలోకం వెళ్ళాలి అనేటువంటి ధైర్యం మనకు ఉండాలి. అలాంటి ధైర్యం కలిగినటువంటి భక్తి మనం చేయాలి. ఆనాటి కాలంలో అపోస్తులు చేశారంటే చేశారు. ఆనాటి పాత నిబంధన కాలంలో ఇప్పుడు దాకా చెప్పుకున్నటువంటి వ్యక్తులు చేశారంటే చేశారు వారు అలాంటి భక్తి. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ, ఎన్ని బాధలు వచ్చినా కానీ, హింసలు వచ్చినా కానీ, కరువులు వచ్చినా కానీ వాళ్ళ భక్తిని మాత్రం విడిచిపెట్టలేదు. అలాంటి భక్తి చేయాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.